అయితే చూస్తారో వాళ్ళకి లోకేష్కి వచ్చిన ఒక డౌట్ వస్తుంది ఇప్పటికీ కూడా మొగుడి చెయ్యి పట్టుకునే నడుస్తారా అని. కానీ ఒక పాయింట్ ఏంటంటే స్త్రీ ఒక పని మనిషిగా ఉన్న ఎట్ ద సేమ్ టైం ఏ స్థాయికి పోయినా కూడా తన భర్తని ఊహించుకుంటుంది. ఎట్ ద సేమ్ టైం బయట ఎంత తిరిగి ఈవెన్ మేమైనా ఆర్టిస్టులైనా ఎవరైనా సరే ఒక భర్త ఉండాలి, తన మీద ఒక హోప్స్ ఉంటాయి, కోరికలు ఉంటాయి. ఖచ్చితంగా ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు డిసైడ్ అవుతారు. సో మనం ఒక స్థాయిలో ఉన్నాం కాబట్టి భర్త అవసరం లేదు అనుకోవట్లేదు. మనం రీసెంట్గా ఇప్పుడు కూడా వైఫ్ని భర్త వదిలేసిన, భర్తను వైఫ్ వదిలేసిన, ఆడది హస్బెండ్ సెపరేట్గా ఉంటే ఒకే డైలాగ్ అంటారు, మొగుడు వదిలేశాడు. ఎందుకు ఆ లైన్ మారలేదు? తాగుబోతునో లేకపోతే భర్త ఫ్యామిలీని చూడట్లేదు అనేవో. భర్తను వదిలేసిన స్త్రీలు చాలామంది ఉన్నారు, కానీ ఆమెను బయట ఏమంటారు? మొగుడు వదిలేశాడు. సో ఇది ఇండస్ట్రీ కాదు, జర్నలిజంలో కాదు, ఎక్కడైనా ఇదే ఉంది. సో భర్త ఉంటే ఒక వాల్యూ ఉంటుంది, భర్త లేకపోతే ఆ స్త్రీని ఎలా చూస్తారు అనేది స్పెషల్గా మీకు చెప్పక్కర్లేదు. మీ మనసుల్లో, అంటే మీరని కాదు, మగవాళ్ళ మనసుల్లో ఏముంటుందో తెలుసు. సో ఈ మూవీని చాలామంది యాక్సెప్ట్ చెయ్యకపోవచ్చు ఇప్పుడున్న డేస్ని బట్టి, బట్ మనసుల విషయానికి వస్తే మాత్రం 100% ఇది ట్రూ. I'll just complete. అంటే అందరూ ప్రశ్నలు అడుగుతున్నారు, నైస్. బట్ ఈ థాట్లో ఒకసారి చూడండి. ఐడియా ఈజ్ మహాత్మా గాంధీ గారు చెప్పిన మాట ఏంటి? అర్ధరాత్రి ఆడది స్వేచ్ఛగా తిరిగితే భారతదేశం స్వతంత్రం వచ్చిందన్నాడు. ఇవాళ ఆడవాళ్ళు బార్డర్లో నిలబడి ఫైట్ చేస్తున్నారు. ఎంత అచీవ్ చేసాం కంట్రీ? ఆ పాయింట్ ఎవరు అడగట్లేదు. సో సీ ఇన్ దట్ డైరెక్షన్లో, సీ ద ప్రోగ్రెస్ ద కంట్రీ మేడ్ ఇన్ దిస్ మెనీ ఇయర్స్. See the progress. You are asking a question, see the progress of the country, what women have made. From where did they fight and brought us freedom? అది మీరు అర్థం చేసుకుంటే మా ఒక్క ఆలోచన మీకు అర్థమవుతుంది. సాయి గారు లాస్ట్. హాయ్. ఫైన్. సో నా క్వశ్చన్ ఏంటంటే, అమ్మాయిల ఫ్రీడమ్ కోసం మనమే కష్టపడాలి, మన ఫ్రీడమ్ కోసం కూడా మనమే కష్టపడాలి. తర్వాతలా ఉమెన్స్ డే అని చెప్పి వాళ్ళకి చాలా బాగా మనం ట్రీట్ చేస్తాం, కానీ వాళ్ళకి మెన్స్ డే డేట్ కూడా తెలియదండి. అమ్మా, ఇప్పుడు వాళ్ళ కోసం సత్య అని తీసావు కదా, మెన్స్ డే రోజు మన కోసం హత్య అని ఒకటి తీయన్నా. దట్ విల్ బి హెల్ప్ఫుల్ అండ్ సాటిస్ఫాక్షన్. మీలో ఉన్న మీమూరు బయటకు వచ్చాడప్పా, ఇంకా నేను ఆన్సర్ చెప్పిన వేస్ట్. ఒక్కసారి డేట్ చెప్ప. November 19th. మీకు తెలుసా డేట్? సరే, ఇది ఇంటర్నేషనల్ అయిపోయింది. సాయన్న, ఎనీవే మీ పెర్ఫార్మెన్స్ చాలా జెన్యున్గా అనిపించింది. ఐ హోప్ ఇలాంటి కాంటెంట్ని మేము ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఇలాంటి షార్ట్ కంటెంట్ కాకుండా 2.5 hours కంటెంట్ని. For sure. Definitely. Thank you for your love and support. So definitely we'll try and put in the best foot forward and. సో ఇప్పుడు మీరు ఒక ప్రొడక్షన్ పెట్టారు కదా, సో యంగ్ ఆస్పిరెంట్స్, ఇప్పుడు ఫీమేల్ డైరెక్టర్స్ తక్కువ ఉన్నారు ఇండస్ట్రీలో. సో అంటే మనకు అన్యాయం జరుగుతున్నా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. నువ్వు అడిగే క్వశ్చన్ సర్కాస్టిక్ అడగకు. Tell me it properly. సరే, ఫీమేల్ డైరెక్టర్స్. I'll tell you what, because see, we are doing a film for the women kabatti, it is our responsibility to give them a safe world. So it is our responsibility as men. Men ki aa maatra responsibility lekapothe kashtam. So be safe and create a world safer for the women. It is your responsibility. Now please ask the question. అండ్ ఇప్పుడు మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫీమేల్ డైరెక్టర్స్ తక్కువ ఉన్నారు అండ్ కంపేర్ టు మేల్ డైరెక్టర్స్. మీరు పెట్టే ప్రొడక్షన్లో ఫీమేల్ డైరెక్టర్స్కి ఏమైనా ఛాన్స్లు ఇస్తారా ఎక్కువ? For me, at this point of time, I can only answer say 100% for sure. కథ బాగుంది అంటే డెఫినెట్లీ ఎవరైనా కానీ విల్ డెఫినెట్లీ గివ్ దెమ్ అ ఛాన్స్. నువ్వు కథ తీసుకొచ్చినా నేను ఓకే చెప్తాను, బాగుంది అంటే. నువ్వు ఎవరు తెచ్చాక ఓకే చెప్పను. కథ బాగుందంటే చేస్తాను. పక్కన హత్య చేశాడనుకో కష్టం. హత్య చేశాడనుకో అసలే బాగా పేట్రియార్కల్ సొసైటీ ఇదంతా చెప్తారు కదా, అప్పుడు కష్టం. థ్యాంక్ యూ.